ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇది మనకి ఒక గొప్ప అవకాశము, గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. దీంట్లో డౌటే లేదు. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి నేను మాట్లాడేటప్పుడు కానీ, మీరు వినేటప్పుడు కానీ, మన అందరము విడివిడిగా ప్రార్థన చేసుకోవటం అనేటటువంటిది కానీ, దాని విలువ ఏంటో, దానివల్ల మనం పొందేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఏంటో మనకి ఇప్పుడు తెలియదు. ఎందుకనంటే లోకము అంతగా చీకటిలో భ్రష్టత్వంలో మునిగిపోయి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రార్థన, దేవుని వాక్యాన్ని ధ్యానించటం అనేది, దానివల్ల తద్వారా మనం పొందేటటువంటి ఆ యొక్క దేవుని కృప ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మన ఊహకు అందనటువంటిది. అందుకని రోమియోలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, మనము ఊహించిన దానికంటే, మనము కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వగలిగినటువంటి దేవుడు మన తండ్రి అని. అలాగే మన జీవితంలో కూడా మనము ఈ వాక్య ధ్యానం వల్ల ఇప్పుడు మనకు సమస్యలు ఉండొచ్చు, లేకపోతే అనేక రకాలుగా మనకి శోధనలు, ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ టెంపరీ, తాత్కాలికమైనవి. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మన జీవితమే తాత్కాలికము. ఇక మనకు వచ్చే సమస్యలు మరింత తాత్కాలికము కదా. కాబట్టి మన జీవితము తాత్కాలికము. మన ఈ తాత్కాలికమైన జీవితంలో మనకు వచ్చే సమస్యలు తాత్కాలికమైనవి. కాబట్టి ఈ తాత్కాలికమైన ఈ సమస్యలు, ఈ శోధనల కోసము, అలాగే ఈ యొక్క శరీర వ్యామోహాల కోసము, శరీరము ఆశించేటటువంటి ఆ పాపాల కోసము మనము ఎందుకని అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధిని కోల్పోవడానికి మనం ఎందుకు ప్రయాసపడుతున్నామో ఒకసారి ఆలోచించండి. మనము ఇవి చేసే ఈ పొరపాట్లని, ఈ దోషాలని ఎరిగే కదా మనం చేస్తుంది. మనమేం పసిపిల్లలం కాదు కదా, అమాయకులం కాదు కదా. మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాము? ఇంటెన్షనల్లీ, కావాలని వాటి కోసం ఎగబడుతున్నాము, వాటి కోసం పోరాటం చేస్తున్నాము, దానికోసం కుటుంబాలను వదిలిపెడుతున్నాము, భార్యను వదిలిపెడుతున్నాము, బిడ్డలను వదిలిపెడుతున్నాము, అన్నిటిని త్యజిస్తున్నాము నీ వ్యక్తిగతమైనటువంటి నీ శరీర ఆత్మీయ సుఖాల కోసము, వ్యామోహాల కోసం. క్రీడ గమనించండి, మనము ఎంత మూర్ఖంగా మారిపోయాం. తెలివి కలిగినటువంటి వాళ్ళము ఈ సాతాను పన్నినటువంటి ఈ శారీరక వాంఛలు, లోక వాంఛలు అనేటటువంటి ఆ పాపపు ఊగిలో చిక్కుకొని తెలివి కలగవాళ్ళమైనటువంటి వాళ్ళము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎంతగా భ్రష్టత్వానికి లోనయ్యాము. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ భ్రష్టత్వం నుంచి మనం బయటికి రావాలి. ఈ ఎదురయ్యేటటువంటి సోదరులు వీటన్నిటిని వాక్యపు వెలుగులో దేవుని చేత ప్రార్థనతో, నీ కన్నీటి ప్రార్థన, కన్నీటికి మించినటువంటి శక్తి దేనికి లేదు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు ఇచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని పాదాల మీద ఆ కన్నీటి చుక్కలు పడతాయని మనకు భక్తులు చెప్తున్నారు. కాబట్టి కన్నీటి ప్రార్థన నీ దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. నీ యొక్క ఆవేదన, నీ సమస్య, నీ ప్రతి విధమైనటువంటి బలహీనతను బలంగా మార్చగలిగినటువంటి దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇవాళ మనము ఏం ధ్యానించుకుంటున్నామంటే నరుని వద్దకు చేరిన రక్షణ. నరుని వద్దకు చేరిన రక్షణ, ఇంకా చేరని రక్షణ. ఇది పెద్ద సమస్య. ఒక రకంగా చెప్పాలంటే నరుని వద్దకు రక్షణ వచ్చింది, కానీ దానిని స్వీకరించే స్థితిలో నరుడు లేడు. ఆనాడు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కూడా అదే, నేను దేవుని కుమారుని, నేను మీకోసం వచ్చానని చెప్తే ఆ రోజు ఎవరు యూదా జనాంగము విశ్వసించలేదు. అలాగే ఇవాళ మేము మాలాంటి వారిని, పెద్ద పెద్ద దైవజనులు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి రక్షకుడు, ఆయనని నమ్మి విశ్వసించిన వారు
ధన్యులవుతారు, రక్షణ స్వాస్థ్యాన్ని పొంది నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారని ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఎంతమంది చెప్పినప్పటికీ చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టుగా అయిపోయింది క్రీస్తు వారి బోధన. అందుకని ఇది డౌటు, నరుని వద్దకు చేరిన రక్షణ ఒక రకంగా చేరింది. చేరబట్టి అనేక మంది విన్నా వినకపోయినా దైవ సేవకులు వీధి వీధికి, కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాలలో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి మనిషి జీవించడానికి వీలైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆట యువక జనాంగం దగ్గరికి కూడా దేవుని వాక్యము వెళ్ళింది. ఇంకొక విషయము, ఇవాళ అన్యులు అనేక మంది దేవుడు లేడనేటటువంటి వారు కూడా మారినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము రక్షణ అనేది లోకానికి చేరింది. అయితే స్వీకరించడానికి నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకోలేకపోతున్నావు. సిద్ధపరచుకుంటే కొన్ని తాత్కాలికమైన వాటిని వదులుకోవాలని వెనకడుగు వేస్తున్నావు. ఈ వెనకడుగు వేయటంలో ఎవరున్నారు? నువ్వు లేవు. ఏ మనిషి కూడా తాను తప్పులు చేయడానికి వెనకాడే స్థితిలో వాడు ఉండడు. దాని వెనక ఎవరుంటారంటే అపవాది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, పరిశుద్ధ వాక్యాన్ని చెప్పేవాడు ఎవడన్నా కావచ్చు, అది ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, కానీ దేవుని పరిశుద్ధ గ్రంథపు వాక్యములో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించండి, దానిని మీ జీవితాలలో అన్వయించుకోండి. రక్షణ 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 రక్షణ. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టి, ఒక అబ్బాయి బాగా బ్రహ్మాండంగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఇంకొకడు అదే ఇంట్లో పుట్టాడు, చదువుకోలేకపోయాడు, వాడు గుమస్తా అయిపోయాడు. కారణం ఏంటి? ఒకడు క్రమశిక్షణ కలిగి ఏ వయసులో, ఆ యుక్త వయసులో చేయాల్సినటువంటి వెధవ పనులన్నింటినీ పక్కన పెట్టి తన గమ్యాన్ని చేరుకోవటానికి నిరంతర ధ్యానముతో, నిరంతర క్రమశిక్షణతో, శ్రద్ధతో చదివి ఉన్నత స్థితికి ఎదిగాడు. ఇంకొకటేమో అల్లరి చిల్లరగా తిరిగి తన జీవితాన్ని ఇదిగో ఆడ అధపాతాల. విశ్వాసం కూడా అలాంటిదే. నీవు నమ్ము, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఈ అంత్య దినాల్లో చూడక నమ్మే నీవు నేను ధన్యులు అండి. మనం చూడకే నమ్మాం. అపొస్తలులైనటువంటి వారు దేవుని శిష్యులుగా ఉన్నటువంటి వారే ఆయన చనిపోయి లేచి వచ్చి గలిలయలోకి వారు ప్రార్థనలో ఉండగా వస్తే ఆయన చూసి దెయ్యం అనుకొని భయపడ్డారు. అతను అందరూ ప్రభు యొక్క గాయపడిన హస్తం చూపించి దాంట్లో ఏలు పెడితేనే కానీ నమ్మలేదు. అందుకని ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మువాని కంటే చూడక నమ్మువాడు. మనం ఆ కోవకు చెందినవారు. దేవుని రక్షణ మనకి అంత దగ్గరగా ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రక్షణ నరుడికి చేరిందా? ఇది ఇవాళ మన ధ్యానాంశం. కాబట్టి దీనికి సంబంధించి మనము ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలని మనము ధ్యానించుకోవాల్సి ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలని మనం చదువుకుందాం. ఎందుకనంటే హెచ్చరికలు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పకపోతే వాడు పెద్దవాడేందుకు పాడైపోతాడు. అలాగే దేవుని వాక్యపు వెలుగు నీవు నీ బిడ్డలకు నేర్పించకపోతే చీకటిలోకి వెళ్ళిపోతాడు. సండే స్కూల్ నుంచి పిల్లల్ని దేవుని వాక్యాన్ని నువ్వు నేర్పించకపోతే ఆ ఖాళీగా ఉన్న హృదయంలో సాతానుడు ప్రవేశించి ఆ చిన్న బిడ్డని బాల్యం నుంచే వాడిని భ్రష్టుని చేస్తాడు. కాబట్టి హృదయము దేవుని వాక్యముతో నిండి ఉండాలి, దేవుని సత్యముతో నిండి ఉండాలి. అది మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ హెచ్చరిక. పౌలు గారు ఎప్పుడు కూడా ముఖమాట పడి మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ రోమీయులు అంటేనే మీ అందరికీ తెలుసు, చాలా గొప్పవాళ్ళు. రోమా సంస్కృతి అని, వారి యొక్క రోమా నాగరికత అని, అలాగే వాళ్ళు విద్యావంతులని, విలాస పురుషులని, వాళ్ళు చాలా గొప్ప జీవితాన్ని
జీవించినటువంటి వాళ్ళని. కాబట్టి వాళ్ళకి దైవ భయం తక్కువ, దేవుడంటే విశ్వాసం లేదు, విగ్రహారాధనలతో, వ్యభిచారముతో, తిండిబోతులుగా, త్రాగుబోతులుగా చాలా గొప్ప జీవితాలు, లగ్జరియస్ లైఫ్ జీవించారు. అందుకని ఆ తర్వాత కాలంలో పతనం అయిపోయారు. తర్వాత అవంతా వేరే చరిత్ర. అయితే ఇక్కడ అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు విద్యావంతులు, విలాసమైన జీవితము, ధనవంతులైనటువంటి ఆ రోమీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదుకువాడెవడనూ లేడు. చూడండి, డైరెక్ట్గా ఈ 3 మాటల్లో మనకి ఏం తెలుస్తుంది? ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు. దట్స్ కన్ఫామ్. ఎందుకని? అందరము జన్మ పాపముతో పుట్టినటువంటి వారము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. వెతికి చూసినా ఏ ఒక్కడు లేడు. అబ్రహాం గారి దగ్గర నుంచి, యాకోబు గారి దగ్గర నుంచి, యోబు గారి దగ్గర నుంచి కూడా. ఎందుకని? వీరందరూ తర్వాత వారి యొక్క పరిచర్యలను బట్టి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వారి గొప్పవారిగా గుర్తించబడ్డారు. కానీ వారు కూడా ఏ సంతానము? అదే అవ్వ, ఆదాము సంతానం. కాబట్టి ఆ జన్మ పాపము అందరికీ వచ్చేది. కాబట్టి ఇక్కడ అదే మాట అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నిజమే కదా? ఒకసారి మనము ఈ యొక్క కొత్త ఈ తెల్ల బట్టలు, ఈ ఒంటిని అలంకరించుకున్న ఈ బట్టలను తీసేసి ఒకసారి మన హృదయాన్ని ఓపెన్ చేస్తే మన హృదయంలో నీతి అనేది కనపడుతుందా? మనం ఎన్ని రకాలుగా భ్రష్టులు అయిపోయాం. ఎంత రీతిగా ఈ హృదయం తెరిస్తే కొన్నిసార్లు చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. బయటికి కనపడే రూపం వేరు, అంతరంగంలో మనం ఉన్నటువంటి పరిస్థితి వేరు. అందుకని ఎవరికి వాళ్ళు వేషధారులుగా మారిపోయాము. హృదయ స్థితిని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ హెచ్చరించే మనసాక్షిని, ఆ పరిశుద్ధాత్మని ఎప్పటికప్పుడు నోరు మూసేసి మన విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయాం. అందుకని పౌలు గారు అంటున్నాడు, నీతిమంతుడు లేడు. నిజమే, నేను ఎంత వ్యభిచారుడిని, నేను ఎంత తాగుబోతుని, నేను ఎంత తిరుగుబోతుని, ఎంత మోసగాడిని, ఎంత దొంగని, ఎన్ని రకాలుగా ఎన్ని కుటుంబాలని నా యొక్క స్వార్థంతో నేను పతనం చేశాను అని ఒకసారి ఈ హృదయావిష్కరణ చేసి కన్నులు మూసుకుంటే మన కళ్ళ ముందు నా నిజమైనటువంటి హృదయ స్థితి కనపడుతుంది. అప్పుడు మరి నేను నీతిమంతుడినా? నన్ను లోకలు అనవచ్చు, నా వేషధారణ చూసి చాలా మంచివాడు అది ఇదని. బట్ వేరే కమింగ్ టు మీ, నా దగ్గరకు వచ్చేసరికి ఐ నో ద ఇన్నర్ కండిషన్ ఆఫ్ మై సోల్. నా ఆత్మ యొక్క లోపల పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన వారలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడను లేడు. నీతిమంతుడు లేడు. రెండవది ఏంటి? గ్రహించువాడు, చెప్తే వినేవాడే లేడు. దేవుని వాక్యము ఇవాళ ఎంత అపహాస్యానికి గురవుతుంది, ఎంత అవమానానికి గురవుతుంది. యేసుక్రీస్తు పరిచారకులంటేనే ఊళ్ళలోకి, ఇళ్లలోకి రాని పరిస్థితులు ఇవాళ వచ్చినాయి కదా. ఆ రోజుల్లో కూడా దేవుని వాక్యం చెప్పేటటువంటి వాళ్ళని హింసించి చంపి భయంకరంగా హింసించారు కదా. అవే పరిస్థితులు ఇవాళ కూడా మనకు కనపడుతున్నాయి కదా. ఒక నాగ్పూర్ ఏంటి, ఒక నాగాలాండ్ ఏంటి, ఒక మణిపూర్ ఏంటి, ఆ యొక్క నైజీరియా దేశం ఏంటి, ఆఫ్రికా ఖండాలు ఏంటి, ముస్లిం దేశాలు ఏంటి, చైనా ఏంటి, టిబెట్ ఏంటి, అనేక ప్రాంతాల్లో, ప్రపంచంలోని అనేక దేశాలలో దేవుని వాక్యాన్ని గ్రహించేవాడు లేడు. ఆ గ్రహించి దానిలో ఉన్న సత్యాన్ని వినేటటువంటి ఆ సమయం కూడా మనుషులు కేటాయించలేకపోతున్నారు. అంతగా సాతానుడు తన యొక్క శక్తితో లోకాన్ని మత్తులోకి దించేశాడు. సాతానుడు గర్జించుతున్న సింహం వల్లే లోకాన్ని మింగేయటానికి వాడు మింగేశాడు. రాను ఈ సాంకేతిక పరిజ్ఞానం అనే టెక్నాలజీ, ఈ ఏఐలు, రోబోలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఈ సెల్ ఫోన్లు, వీటిలో వచ్చినటువంటి 5Gలు, 6Gలు, 7Gలు, వీటి ద్వారా మనకు అందేటటువంటి భయంకరమైనటువంటి ఆ చిత్రాలేమిటి, అవేమిటి, ఇవేమిటి, అన్ని రకాలుగా మనిషిని వాడు కబలించి వేశాడు. అందుకని గ్రహించవాడు, గ్రహింపనేదే లేదు. అందుకనే నేను ఇందాక అన్నాను, చెవిటోడి ముందు శంఖ ఊదినట్టుగా దేవుని వాక్యము గ్రహించటానికి ఏ మనిషి హృదయము తెరవబడి లేదు. ప్రతి హృదయము స్వార్థముతో, పాపముతో మూయబడి ఉన్నది. దేవుని వాక్యాన్ని గ్రహించే పరిస్థితిలో మనిషి లేడు. ప్రియులారా, ఇది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ గ్రహింపు లేని తనం, ఈ నీతి లేని తనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆలోచించావా?
ఆలోచించావు? మనందరం నమ్ముతున్నాము కదా, మరణం తర్వాత నరకం ఉంది, పరలోకం ఉందని నమ్ముతున్నాము కదా. మనమే కాదు, హిందువులు నమ్ముతున్నారు, మహమ్మదీయులు నమ్ముతున్నారు, అనేక కులస్తులు, అనేక జాతుల వాళ్ళు నమ్ముతున్నారు. మరణం తర్వాత నరకం ఉంది, అలాగే పరలోకం ఉందని. మరి సత్యముగా జీవించకపోతే మరి ఎలా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? రెండోది, ఈ అన్ని వాక్యాలు ఈ మిగతా మతాలు యొక్క వాక్యాలు కానీ అవి కానీ ఒకటైతే, ఇక్కడ మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి కదా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడని, ఆయన ఇదిగో ఈ ప్రాంతంలో నడయాడాడని, ఇదిగో ఇక్కడ ఉన్నాడని, ఈ కొండ మీద ఆయన ఎక్కువ కాలం గడిపాడని, ఇలా మనకి ఇప్పటికి కూడా చరిత్ర సాక్ష్యాధారాలతో దేవుని యొక్క జరగడం ఉంది కదా. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఆయన పేరుతోనే మనకి కాల విభజన కూడా జరిగింది కదా. కాబట్టి ప్రియమైన వారు, ఇన్ని సాక్ష్యాలు కలిగినటువంటి దేవుడు ఆయన నిరూపించుకునే దౌర్భాగ్యం పట్టింది. ఒక అద్భుతమైనటువంటి తండ్రికి నేను కొడుకుని అనిపించుకోవటం నా అదృష్టము, నా పూర్వజన్మ సుకృతం అని భావించే మనము ఇవాళ నేను ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి మనందరం ఎవరో సిద్ధంగా లేవు, సిగ్గుపడుతున్నాం. ఆయన చేసిన త్యాగాలు, ఆయన ప్రేమ, ఆయన కృప అన్నిటిని మనము నిర్లక్ష్యం చేశాం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. ఇవన్నీ మూడోది ఫైనల్గా ఏం చెప్తా, అసలు దేవుడు అంటేనే గౌరవం లేదు, విలువ లేదు. నిజమే, తల్లిదండ్రులు గౌరవించలేనివాడు, పెద్దల్ని సన్మానించలేనివాడు, ఆ పరిస్థితులు మానవ సమాజం పతనం అయిపోయింది కదా. ప్రేమ చల్లారిపోయింది కదా, హృదయాలు కఠినం అయిపోయినాయి కదా, చిన్న పెద్ద మర్యాదలు ఏమి లేవు కదా, ఎక్కడ ప్రేమకి తావు లేదు కదా, ఎక్కడ అనుబంధాలు అనురాగాలు నిలబట్టలేదు కదా. తమ స్వార్థం కోసం కన్న తల్లిదండ్రులను చంపేటటువంటి బిడ్డలను చూస్తున్నాం. తమ యొక్క శారీరకపరమైన సుఖాల కోసం చిన్న బిడ్డలను చంపేటటువంటి తల్లులను చూస్తున్నాము, తండ్రులను చూస్తున్నాం, రకరకాలైన అక్రమమైనటువంటి పనులు చూస్తున్నాం. ఇంత భ్రష్టత్వంలో మనిషి మునిగిపోతే ఇక వాడి దృష్టిలో, వాడి ఆలోచనలోకి దేవుడు అనేవాడు ఎందుకు వస్తాడు? ఎందుకని? వాడు పూర్తిగా నరకానికి పాత్రుడై ఉన్నాడు. వాడు పూర్తిగా సాతాను దాసుడిగా, అనుచరుడిగా మారిపోయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని హెచ్చరిక, వారు దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఇదిగో ఈ వాక్యాలు రాశారు. అందుకనే ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా మానవ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఏమంటున్నాడు? దేవుని వెతకువాడు ఎవడనూ లేడు. ఒక చిన్న ఉంగరం పోతే, ఒక ముక్కు పుడకపోతే, మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసాం. ఒక నాణ్యం పోయిన స్త్రీ ఏ విధంగా వెతికిందో అలాంటి మనుషులు మనము. ఇదిగో ఒక బంగారపుది పోయింది, ఇంకోటి ఏదో పోయింది, విలువ అది దొరికేదాకా వెతుకుతావు. కానీ మన రక్షణకర్త, సృష్టికర్త అయిన మన దేవుని సన్నిధిని మాత్రము వెతికే మనిషి లేకుండా పోయాడు. ఆయన అందుకనే అంటుంది, ఇంకెంతకాలము నన్ను మీ మూర్ఖ ప్రవర్తనతో నన్ను బాధపెడతారు, హింసిస్తారని దేవుడు మనతో ఘోషిస్తున్నాడు. తన దాసుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, గమనించండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ప్రభువే యేసుక్రీస్తే నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నీ తల్లి గర్భం నుంచి నేను నిన్ను కాపలా కాస్తున్నాను, నీవు పుట్టక మునిపే నీ గురించి నాకు తెలుసు అని నిన్ను నన్ను ఎంతో ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, నిన్ను పోషించి నడిపిస్తున్నటువంటి రక్షణకర్త అయిన నీ దేవుణ్ణి మర్చిపో. దేవుణ్ణి వెతుకువాడు ఎవడు లేడు. 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరు. సో ఆల్ దీస్ థింగ్స్, ఈ పరిస్థితులన్నీ, ఈ మానవ ఏమంటాం ప్రవృత్తి ఎలా ఉందంటే, ప్రతి ఒక్కడికి కాదు, అందరూ ఎలా ఉన్నారంటే త్రోవ తప్పి, అంటే మార్గము, సరళమైన మార్గం ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఇంకొకటేమో విశాలమైన మార్గం. మనకు తెలుసు, విశాలమైన మార్గము మనల్ని నరకానికి తీసుకెళ్తుంది, ఇరుకు మార్గం ఏమో మనల్ని మోక్షానికి తీసుకెళ్ళి. ఎందుకు ఈ ఇరుకు అన్నామంటే, ఇరుకంటే శ్రమ. చూడండి, 9 మాసాలు మోసి తల్లి
ఆ యొక్క నొప్పులు పడి బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డ పరిస్థితి వేరు. అలా కాకుండా ఈ యొక్క ఆపరేషన్ల ద్వారా వీటి ద్వారా డెలివరీ అయ్యేటటువంటి ఆ పరిస్థితి వేరు. ఆ బిడ్డ వాడు అలా తల్లి గర్భంలో సహజంగా జన్మించినటువంటి బిడ్డకి ఇమ్యూనిటీ ఉంటుంది. సహజంగా అన్ని రకాలైనటువంటి ఒత్తిడులు తట్టుకునేటటువంటి ఆ మానసిక శక్తి కూడా వస్తుందని డాక్టర్స్ చెప్తారు. కాబట్టి ఇరుకు మార్గం, ఈ శ్రమలు, ఈ సోదరులన్నిటినీ, వీటన్నిటిని నువ్వు దాటుకొని ముందుకెళ్తే, బయటికి వెళ్ళిపోతే నీకు విజయము, దేవుని సన్నిధికి నువ్వు చేరతావు. అలా కాకుండా విశాలమైన మార్గము, నీకు నొప్పి తెలియదు, బాధ తెలియదు. ఆ కడుపుకు వస్తాడు డాక్టరు, బిడ్డను తీసి పక్కన పెడతాడు. వాడికి పుట్టిన కాడి నుంచి వాడికి జాండీస్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, తీసుకెళ్ళి రోజులు తక్కువ అంటారు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ చాలా విషయాలు, మనకి సమయం లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి, దేవుని మార్గాన్ని తప్పిపోయారు, భ్రష్టులు అయిపోయారు, పనికి మారిన వారు అయిపోయారు. కాబట్టి ఇంకేమంటున్నాడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనడు లేడు. ఇన్ని అవలక్షణాలు పెట్టుకున్న వాళ్ళు ఇంకా మేలు చేసే స్వభావం ఎక్కడ ఉంటుంది? ఎన్ని అవలక్షణాలు, నీతి ప్రవర్తన లేదు, గ్రహించే జ్ఞానము లేదు, దేవుని వెతికే ఆ యొక్క దీనత్వము లేదు, అలాగే ఇంకేమిటి, పనికి మాలినతనం. ఇన్ని భ్రష్టత్వాలు పెట్టుకున్నటువంటి మనుషులు మనము మేలు చేసే స్వభావాన్ని ఇంకెక్కడ చూస్తాం? మేలు చేయడం అంటే ఏంటి? తనకి అనేకమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చిన ఎదుటివాడికి సహాయం చేసేవాడిని, తను తినకపోయినా వేరే వాళ్ళకి కడుపు నింపేవాడిని. అది ఆ మేలు అంటే తనకున్న దానిని ఎదుటివాడికి ఇచ్చేవాడిని మేలు చేసేవాడు అంటాం. అలాంటి స్వభావం ఎందుకు వస్తుంది? ఈ చెప్పినటువంటి లక్షణాలన్నీ స్వార్థానికి ప్రతీకగా నిలబడే. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి, నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడే లేడు. అందరూ ఏకంగా, ఎంత ఇక్కడ మాత్రం భలే ఐకమత్యం మానవుల్లో చూడండి. పాపం చేయటంలో, తప్పులు చేయటంలో, దేవుని మర్చిపోవటంలో, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడంలో మాత్రము ఇక్కడ మనుషులు చూడండి ఎంత ఐకమత్యమో. అదే చెప్తున్నాడు పౌలు గారు, అందరూ త్రోవ తప్పి ఏకముగా, ఒకే మార్గములో ఏకముగా పనికి మాలిన వారైరి. దీంట్లో మాత్రము అందరూ ఐకమత్యం, దేంట్లో పనికి మాలిన వారిగా మారటము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుల ద్వారా గమనించండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైన. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు యొక్క పరిస్థితిలో మనము మేలు అనేది, వాడి మనసులో మంచితనం అనేది మనము గుర్తించలేము. కనుక ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, భ్రష్టత్వంలో ఉన్నటువంటి ఈ సమాజంలో దేవుని వాక్యం అనేది నిన్ను నన్ను కనువిప్పు కలిగించి దేవుని చెంతకు నడిపించడానికి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ మాటలన్నీ ఎందుకు? ఎవడో దారిని పోయేవాడు ఈ మాటల్లోని సత్యాన్ని, నిజాన్ని గ్రహించలేకపోవచ్చు. కానీ నువ్వు నేను క్రైస్తవులు అనిపించుకుంటున్నావు, యేసుక్రీస్తు రక్షకుడని భావిస్తున్నావు. బట్ స్టిల్ సంపూర్ణమైనటువంటి విశ్వాసిగా మనం జీవించలేకపోతున్నాం. గుళ్ళో ఉన్నప్పుడేమో క్రైస్తవ విశ్వాసిగా ఉన్నాం, బయటకు వచ్చినప్పుడేమో లోకరీతిగా బ్రతుకుతున్నాం. ఎలా కుదురుతుంది? ఒక దాసుడు ఇద్దరు యజమానులకి పని చేయలేడని వాక్యం చెప్తుంది. ఉంటే నువ్వు అటన్నా ఉండు, లేకపోతే ఇటన్నా ఉండు. అదే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నువ్వుంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నులివెచ్చగా ఉండబాకు, నిన్ను భూమి వేయటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడంట. చూడండి, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటున్నాం. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రియులారా, గమనించండి, ఉంటే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండు. ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, కానీ నులివెచ్చగా ఉండద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చేయండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. కాబట్టి మనం ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎలా ఈ శోధన నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలి. కాపాడుకోవడం మనకు సాధ్యమా? కానే కాదు. ఏ మనిషి తనను తాను కాపాడుకునేటంత స్థాయి, సమర్థత ఉండదు. మరి ఎవరు మనల్ని దీని నుంచి కాపాడేదంటే, ఇదిగో
ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆయనే మనల్ని కాపాడేవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయనే మనకు విడుదల కలిగించేవాడు, ఆయనే మనల్ని నిత్య జీవంలోనికి నడిపించేవాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని ఇప్పుడు దాకా మనుషుల ప్రవర్తన తెలుసుకున్నాము, ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామో చూస్తున్నాము, ఎంత గొప్ప రక్షణను మనం కోల్పోతున్నామో చూశాము. మరి కోల్పోయిన ఈ రక్షణ ఎలా సాధ్యము అనే ఈ ప్రశ్నకి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన వ్యక్తి ఎవరు? దేవుడు. కనుక దేవుడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు తండ్రి వారికి స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇది పెద్ద వాక్యము కనుక మనము కొంచెం మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఇది అసలు క్రైస్తవులు అంటే ఎవరండి? చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికుండంగా చెప్పినటువంటి మాటను బట్టి 3వ రోజు పునరుద్ధారుడై లేచి పరలోకముందుకు ఆరోహణ అయ్యాడు. అంతేకాదు ప్రభు వారు పుట్టకముందు 700 సంవత్సరాలకు పూర్వం యెషయా ప్రవక్త కాదు, జకరయ్య గారు కాదు, అనేక మంది ప్రవక్తలు రాశారు. ఇదిగో రాబోయే రోజుల్లో దేవుని కుమారుడు లోక రక్షణ కోసం ఈ లోకంలో జన్మిస్తాడు, అనేక శ్రమలు శోధనలు అనుభవించి ఆయన మీ అందరి కోసము మరణించబోతున్నాడు అని చెప్పేసి వాక్యాలు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకముందే 700 సంవత్సరాల పూర్వమే ప్రవక్తల ద్వారా ఆయన మనకి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము అదే చూస్తున్నాం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఎందుకు చూడండి, ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని పేతురు గారు ఎందుకన్నారంటే, ఇదిగో తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోక రక్షకుడిగా ఈ లోకమునకు పంపించి ఆయనను మనందరి పాపను నిమిత్తము శిలువ మరణానికి అప్పగించినంతటి గొప్ప ప్రేమ కలిగినటువంటి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. బికాజ్ ఆఫ్ లవ్, తన ఒక్క అద్వితీయ కుమారుణ్ణి మనందరి పాపముల కోసం పంపించాడు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక అని పేతురు గారు ఆయన తండ్రి నామాన్ని ఇక్కడ స్తుతిస్తున్నారు. ఎందుకు దానికి కారణం ఇక్కడ చెప్తున్నారు. మృతులలో నుండి యేసుక్రీస్తు తన కుమారుని లోకానికి పంపించాడు, శత్రువుల చేత చంపించబడ్డాడు, 3వ రోజు ఇదిగో తిరిగి లేచుట వలన. ఆయన తిరిగి 3వ దినములు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ, మరణాన్ని జయించి నిత్య జీవముతో ఆయన బయటకు వచ్చాడు. ఆ నిత్య జీవాన్ని తన యొక్క మరణం మీద జయించినటువంటి ఆ జీవమును బట్టి అదిగో ఆ నిత్య జీవము ఆయన బిడ్డలమైన మనందరికీ వచ్చింది. ఇది ఎలా సాధ్యము? నిరీక్షణ. మనకు విశ్వాసం ఉంది. మన తండ్రి అయినటువంటి దేవుడు 3వ రోజు పునరుద్ధారణై లేచి మనందరి పాపములను ఆయన శిలువ రక్తం ద్వారా పరిహరించాడని విశ్వాసం ఉంది. ఆ నిరీక్షణ మనకి ఉంది. మనకి ఆ నిరీక్షణ కలుగునట్లు ఏం చేశాడు ఆయన? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఇదిగోనండి, క్షయం అంటే ఇదిగో ఈ శరీరం ఇక్కడే నశించిపోయేది. ఇది మనకి ఇవ్వట్లేదు, ఇది తీసేస్తున్నాడు. మనకు ఆత్మ శరీరాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు. అలాగే నిర్మలమైనది, ఏ రకమైన కల్మషం కానీ కంపు కానీ మురికి కానీ లేనటువంటి పవిత్రమైనటువంటి నిర్మలమైన ఆత్మని మనకి ఇవ్వబోతున్నాడు. వాడబారది, ఇంకెప్పుడు ముడత కానీ మసక కానీ ఏమీ లేనటువంటి ఎల్లవేళ 24 hours 24/7 అన్నట్లుగా ప్రతి నిమిషము ప్రతి కాలము వాడబారినటువంటి ఆ యొక్క కాంతితో తేజస్సుతో ఉండేటటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఆ నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని. ఎలాంటిది అది? నిర్మలమైనది, వాడబారనిది, అలాగే అక్షయమైనది, నశించిపోయినటువంటిది. నీవు నిత్య జీవము, నిత్యకాలము ఆ యొక్క రాజ్యములు
ఉండటానికి, ఆ యొక్క భాగ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆయన ఏం చేస్తున్నాడు? తన విశేష కనికరము చొప్పున మనలను, కనికరం అండి, కృప అండి, ఆ కృపాకాలంలోనే మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా గమనించండి, మనం ఏదో గొప్పవాళ్ళమై మనము ఇదిగో ఈ పరిస్థితిలో మనం లేవు. ఇది ఈజ్ ద గ్రేట్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ కృపాకాలం ముగిసిన వెంటనే త్వరలోనే రెండవ రాకడ రాబోతుందని మనం మిమ్మల్ని ఇంతకుముందు మనము హెచ్చరించాం వాక్యం ద్వారా. కాబట్టి ఈ యొక్క కృపాకాలము ముగిసిన తర్వాత దేవుని ఉగ్రతను తట్టుకోగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ లోకము ఏమీ ఉండదు. కనుక ప్రియమైన వారులారా, ఇదే మనకి అనుకూలమైన సమయం. కాబట్టి గమనించండి, ఏమంటున్నాడు? విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశను. సో మనము మరణాన్ని జయించి తిరిగి లేచాం. ఆత్మ నిత్య జీవాన్ని పొందడానికి మనల్ని మనము యోగ్యులుగా చేసుకున్నాము. ఎలా సాధ్యమైంది? మరణానికి పాత్రమైనటువంటి ఈ శరీరం నుంచి నిత్య జీవం ఎలా వచ్చిందంటే, ఇదిగో మన తండ్రి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చిందించిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనందరికీ మరణం మీద జయం వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరల జన్మింపజేసిన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసిన, మరణం నుంచి మనల్ని విజయము తిరిగి పునరుద్ధానము చెందినట్లుగా మనల్ని చేశాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలము అంటే అంత్య దినాల్లో, ఇవే అంత్య దినాలు. ప్రియమైన వారులారా గమనించండి, కొన్ని వందల సంవత్సరాలు ప్రభు మనకి కాలం ఇచ్చాడు. మన పూర్వీకులకి, మన పితరులకి, అనేక మందికి, లక్షల వందల కోట్ల మంది ప్రజలు కృపాకాలంలో జీవించి వారి యొక్క కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. మనము చివరిగా మిగిలినటువంటి వారసులము, దేవుని బిడ్డలమై ఉన్నాం. కాబట్టి కడవరి కాలమందు బయలుపరచబడుటకు, ఈ కాలంలోనే, ఇంతకాలము లోకములో ఉన్నటువంటి మంచి చెడు పోకడలన్నిటినీ గమనించి వాటిని ప్రత్యేకంగా సిద్ధపరిచినటువంటి ప్రభు ఏం చేస్తున్నాడు? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు. ఇదిగో రక్షణ. పాపము నుంచి, శాపము నుంచి, భ్రష్టత్వం నుంచి, నిత్య నరకాగ్ని నుంచి మనకు విడుదల పొందాము. ఇప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించున్నది. ఈ యొక్క దేవుని కృపను బట్టి మనము రక్షణలోకి నడిపించబడుతున్నాము. రక్షణ అంటే ప్రొటెక్షన్. దేని నుంచి రక్షణ అంటే అర్థం ఏంటి అండి? శత్రువుల నుంచి, లేదా కీడు నుంచి, లేదా ప్రమాదం నుంచి మనల్ని కాపాడటానికి ఉండేటటువంటి ఒక సర్కిల్ని మనం ఏమంటామంటే రక్షణ. అలాంటి రక్షణను దేవుడు తన మరణం ద్వారా, కలువరి శిలువలో మరణించడం ద్వారా, రక్తాన్ని చిందించడం ద్వారా మనకి ఆ రక్షణను ఇచ్చాడు. చూడండి, అదే చెప్తున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడుంది రక్షణ? నీ కోసము, నా కోసము. అంటే ఎవరైతే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించి ఆయన వాక్యానుసారముగా జీవించి పాత జీవితాన్ని విడిచిపెట్టి రక్షణలో నడుస్తారో, మంచి మార్గంలో నడుస్తారో, దేవుని పరిశుద్ధ గ్రంథపు వాక్యానుసారముగా జీవిస్తారో వారందరి కోసము రక్షణ, స్వాస్థ్యము ఎక్కడ భద్రపరచబడింది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము అద్భుతమైనటువంటి దేవుని కృపను బట్టి పరలోక రాజ్యంలోని నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప సమయాన్ని, గొప్ప భాగ్యాన్ని ఇప్పుడు వదులుకుంటే ఆ తర్వాత పళ్ళు కొరకటం, ఏడ్పు, రోదనలతో పురుగు చావదు, అగ్ని ఆరదు అనే ఆ భయంకరమైనటువంటి నరకాగ్నిలో నీ ఆత్మని ఎందుకు చంపుకుంటావు? ఎందుకు ఆ వేదనకి దానిని గురి చేస్తావు? నా సహోదరుడా, నా సహోదరి, నా మాట ఆలకించండి. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఏ వయసు వారు కానివ్వండి, ఏ మతం వారు కానివ్వండి, ఏ కులం వారు కాదండి, దేవుని దగ్గరికి రండి. ఇదిగో పరిశుద్ధ గ్రంథం అందరికీ అందుబాటులో ఉంది. పరిశుద్ధ గ్రంథం ఇంకా అందుబాటులో రాని రోజులు రాబోతున్నాయి. ఇంకా ఆ పరిస్థితి లేదు. అందుబాటులో ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి చేరండి. ప్రభువుని రక్షకుడికి అంగీకరించి ఏమి పోయేదేం లేదండి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలను క్షమించు.
తిరిగి నా రోత పాత జీవితానికి వెళ్లకుండా నన్ను నీ వాక్యపు వెలుగులో, నీ పరిశుద్ధాత్మ కాపుదలలో నన్ను నడిపించి, నీ బిడ్డగా నన్ను ప్రోక్షించి నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేస్తే నిన్ను, నన్ను, మన కుటుంబాలని రక్షించడానికి తన చేతులు చాపిన తండ్రి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి నా సహోదరి సహోదరులారా, ఇప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీ యొక్క ఆత్మ రానున్న రోజులలో నీ చనిపోయిన తర్వాత ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని నువ్వు తట్టుకోలేవు. ఎందుకు మరణించిన తర్వాత ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ జీవితం చాలా తాత్కాలికం అండి. ఈ 70-80 సంవత్సరాలు కాదండి మన జీవితం, మన ఆయుష్కాలం ఇది కాదండి, మన నివాస స్థలం ఇది కాదండి, మన నిత్య జీవం ఉందండి. యుగ యుగాలు తరతరాలు దేవుని సన్నిధిలోన ఏ కన్నీటి రోదన వేదన శోధన బాధ రోగం లేకుండా నిత్య యవ్వనముతో నిత్య జీవితం జీవించే ఆ మహాకృపను ప్రభు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని మనం కోల్పోకుండా ఉండటానికి ఇదే అదునైన సమయము, అనువైన సమయం. కాబట్టి చూడండి ఏమంటున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఈ రక్షణ కానీ నిరీక్షణ కానీ మనము సొంతగా మన క్రియల వల్ల కాదు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఇప్పటికి కూడా నేను ఇవాళ విశ్వాసంతో ఇక్కడ వాక్యం చెప్పగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని శక్తి, దేవుని ఆ యొక్క వాక్యపు శక్తి నన్ను నడిపిస్తుంది తప్పనిచ్చి ఇది నా గొప్పతనం కాదు. అలాగే నీవు రక్షణ పొందటానికి కానీ, నీవు నిరీక్షణలో దేవుని కృపకు పాత్రలు అవ్వటానికి కానీ దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎలా వచ్చింది దేవుని శక్తి నీకు నాకు? విశ్వాసము ద్వారా. యేసుక్రీస్తు రక్షకుడు దేవుడని నీవు నమ్మితే ఆ విశ్వాసమే నిన్ను ఇదిగో పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, అలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనందరము సిద్ధపడాలి. ఒక మాట చదువుకొని ముగిద్దాం. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కృప కలిగిన వాడో. మనం ఇంత భ్రష్టులమైనప్పటికీ, అంటే భ్రష్టులమని నేను నిన్నంటే మీరు ఊరుకోడు, మీరు నన్నంటే నేను ఊరుకోను. ఎందుకంటే మనం తప్పుడోడు అంటే మనం ఏం చేస్తాం, సామెత ఒకటి ఉంది, నువ్వు ఎదవ అంటే నువ్వు మీ నాన్న ఎదవ మీ ఇట్లా మన వంశాన్ని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే లోకములో ఒక రకమైన అహంకారం ఏంటంటే నీలో ఉన్న తప్పుని ఎత్తి చూపిస్తే భరించే పరిస్థితి ఇవాళ మనిషికి లేదు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి ఒళ్ళు మనం బ్రతుకుతున్నాము, మన భ్రష్టత్వం ఉంది. అయితే దేవుని కృప మనకి ఇక్కడ 1వ యోహాను రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము ఏమని చెప్తున్నాడంటే, యోహాను గారు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ సేవియర్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేయవలసింది ఏంటంటే ఓపెన్ యువర్ హార్ట్. ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా ఓపెన్ యువర్ హార్ట్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల ముందు నీ హృదయాన్ని ఆవిష్కరించు. అండ్ ఆ హృదయంలో ఉన్నటువంటి సకల కల్మషాన్ని ఆయనకి వివరించు. ఆయన తన పవిత్ర రక్తం ద్వారా నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు, నీ దోషాలను కడిగి వేస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు, తన బిడ్డగా స్వీకరిస్తాడు, నీకు రక్షణ స్వాస్థ్యం ఇస్తాడు, నిత్య జీవంలోనికి నీ ఆత్మ ప్రవేశించినట్లుగా ఆయన నిన్ను కనికరిస్తాడు. అదే ఇక్కడ యోహాను గారు చెప్తున్నటువంటి మాట. మనము పాపం ఏమంటున్నారంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఒప్పుకోవాలి. కన్ఫెషన్. కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్స్. హూ ఈజ్ గాడ్? ద సేవియర్. మీ రక్షకుడు ఆయన దగ్గర నీకు సాల్వేషన్, రక్షణ ఉంది. కాబట్టి ఎవడెవడో దగ్గర కాళ్ళకు పోయి దండాలు పెట్టి పూల దండలు వేసి శాలువాలు కప్పుతాం మనమే. పనికి మాలినోడు ఏదన్నా పోస్టులో ఉండగానే వాడికి పోయి ఈ న్యూ ఇయర్ రాగానే లేకపోతే వాడు పుట్టినరోజు రాగానే పోయి దండలు వేస్తావే.
ఏది ఈ ఒక రోజు 2 రోజులు ముచ్చట కోసమే. మరి అలాంటిది నిత్య జీవం ఇచ్చి నిన్ను యుగయుగాలు తరతరాలుగా తరగనటువంటి ఆ పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని ఇచ్చే నీ తండ్రి, నీ ప్రభువు, నీ రక్షకుడైనటువంటి నీ దేవుడి దగ్గరికి పోయి నీ పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ రక్షణ పొందలేవా? అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. తర్వాత నమ్మదగిన వాడు, నీతిమంతుడు, రైచియస్ మ్యాన్. కనుక ఆయన మన పాపములను క్షమించి హీస్ క్యాపబుల్ టు ఎక్స్క్యూజ్ అవర్ సిన్స్. ఎందుకని? హీస్ ద గాడ్, ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ ఈజ్ ఏబుల్ టు ఎక్స్క్యూజ్ అవర్ సిన్స్. కాబట్టి ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించే శక్తి, జ్ఞానము దేవుడు నీకు ఇచ్చి ఉంటే నీవు ఇప్పటికైనా నీ యొక్క పాత జీవితము, భ్రష్ట జీవితాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి రావాలనుకుంటే ఈ కాలము అంతరించిపోతుంది, సమయము దగ్గర పడింది, నీ ఆరోగ్యము అంతరించిపోతుంది, నీ ఆయుష్ అంతరించిపోతుంది. ఎవ్రీథింగ్ ఈ భూమి మొత్తము ప్రతిదీ నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్న నీకు ఇది ఆఖరి అవకాశంగా నీవు కాదు, నేను కాదు, ప్రతి ఒక్కరము భావించవలసి ఉన్నది. ఆ భావనతో మన పాపమును ఆయన చెంత ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నిన్ను నన్ను క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించి పరలోక రాజ్యంలోనికి చేర్చటానికి ఆయన మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వినండి. చెప్పే మనుషులను బట్టి కాదు, వాక్యములో ఉన్న సత్యము అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. నిన్ను నాశనము నుంచి, మరణము నుంచి, సమాధి నుంచి, పాతాళం నుంచి విడుదల కలిగించే గొప్ప దైవ వాక్యము ఈ పరిశుద్ధ గ్రంథము. వాక్యాన్ని నమ్మండి, వాక్యములో సత్యాన్ని గ్రహించండి, ప్రియులారా రక్షణ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసు నాయన, దయగల మా ప్రభువా, ఇదిగో నాయన అంత్య దినంలో బ్రతుకుతున్నావు నాయన. నీతిమంతుడు అక్కడ గ్రహించేవాడు లేడు, దేవుని పట్టించుకునేవాడే లేడు. ఆ రకమైన భ్రష్టత్వంలో బ్రతుకుతున్నావు నాయన. అంత్య దినముల్లో సాతానుడు నాయన గర్జించు సింహం వలె లోకాన్ని కబలించి వేస్తున్నాడు నాయన. ప్రతి బిడ్డను, చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని వయసుతో నిమిత్తం లేకుండా నాయన నశింపునకు, నాశనమునకు నాయన మరణానికి లాక్కెళ్తూ ఉండగా ప్రియ ప్రభువా కృప చూపు నాయన. మేమందరం నీ బిడ్డలము నాయన, మేమందరం నీ బిడ్డలము నాయన. నశించిపోతున్న నీ బిడ్డలను కాపాడినైనా వారికి జ్ఞానం వివేచన దయచేయను. ఈ పరిశుద్ధ వాక్యపు శక్తిని బట్టి వారు పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ పొంది మీ సన్నిధికి పరలోక రాజ్యంలోని నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా ప్రతి బిడ్డను ఆత్మీయంగా, శారీరకంగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.